హలో ఫ్యామిలీ, ఇదైతే రూఫ్ లెవెల్ వరకు వచ్చిన ఇందిరమ్మ ఇల్లు. ఇది వచ్చేసి ఆ ఇంటికి సంబంధించిన ప్లానింగ్. వీళ్ళైతే 553 స్క్వేర్ ఫీట్స్ అంటే 61 స్క్వేర్ యార్డ్స్లలో ఇంటినైతే కట్టుకుంటున్నారు. నేనైతే మీకు ఒక్కొక్క రూమ్ మెజర్మెంట్స్ అయితే పూర్తిగా ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరైతే వీడియో చివరి వరకు చూడండి. ఇలా మనకు లోపలికి ఎంట్రీ కాగానే హాల్ అయితే ఉంటుంది. ఈ హాల్ మెజర్మెంట్స్ వచ్చేసి 9.5 × 13. మనకు ఈ హాల్కి ఆనుకొనే కిచెన్ అయితే ఉంటుంది. కిచెన్ మెజర్మెంట్స్ వచ్చేసి 10 × 9.5. ఇంకా కిచెన్లోనే మనకు దేవుడి గది కూడా వస్తుంది. ఇంకా వీళ్ళైతే ఇంకా దేవుడి గదిని సపరేట్ చేయలేదు, ఇందులోనే దేవుడి గది కూడా వస్తుంది. దేవుడి గదిని అయితే సపరేట్ చేస్తే అప్పుడు కిచెన్ మెజర్మెంట్స్ అయితే తగ్గుతుంది. కిచెన్ కానుకొనే స్మాల్ బెడ్రూమ్ అయితే ఉంటుంది. ఈ బెడ్రూమ్ మెజర్మెంట్స్ వచ్చేసి 9.7 × 10. దీని పక్కనే మనకు బాత్రూమ్. ఈ బాత్రూమ్ మెజర్మెంట్స్ వచ్చేసి 3.6 × 4.6. ఇదే కొలతలతో దేవుడి గది కూడా వస్తుంది. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్. మాస్టర్ బెడ్రూమ్ కొలతలు వచ్చేసి 10 × 10. చూస్తున్నారుగా, చాలా పెద్దగానే వచ్చింది. ఇదనమాట మొత్తము రూఫ్ లెవెల్ వరకు అయితే అయిపోయింది. ఇంకా స్లాబ్ ఒక్కటి పెండింగ్. వీళ్ళకు బేస్మెంట్ పేమెంట్ అయితే అయిపోయింది 1 lakh రూపీ. ఇంకా ఈ క్యాప్చర్ అయిపోయిన తర్వాత 15 డేస్కి అయితే మళ్ళీ రూఫ్ లెవెల్ పేమెంట్ అయితే అవుతుంది. ఇక్కడ బయట వచ్చేసి స్టెప్స్ కింద మళ్ళీ ఒక బాత్రూమ్ అయితే వస్తుందన్నమాట. సో ఇది ఇందిరమ్మ ఇల్లు రూఫ్ లెవెల్ వరకు అయితే కంప్లీట్ అయిపోయింది. చాలామంది ఎలివేషన్ చేసుకోవచ్చా అని అయితే డౌట్స్ అయితే అడుగుతున్నారు. చేసుకోవచ్చండి, ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు, ఎలివేషన్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి స్లాబ్ పడ్డది అనమాట. ఇది కూడా ఇందిరమ్మ ఇల్లే. వీళ్ళు వచ్చేసి 582 స్క్వేర్ ఫీట్లలో అయితే ఇంటిని నిర్మించుకున్నారు. అదే మనకు గజాలలో వస్తే 64 గజాలలో అయితే వీళ్ళు ఇంటిని అయితే నిర్మించుకున్నారు. మనకు బయట నుండి చూస్తే ఇల్లు అయితే ఇలా ఉంటుంది. ఇంకా కొంతమంది డౌట్స్ అడుగుతున్నారు, ఫైనల్ పేమెంట్ అయితే చాలామందికి పెండింగ్ ఉంది, ఎవరికి పడలేదు, ఫైనల్ పేమెంట్ పడుతుందా అని. ఫైనల్ పేమెంట్ అయితే స్టేట్ మొత్తంలో అసలు ఎవరికి పడలేదు, అదైతే పెండింగ్లోనే ఉంది. స్లాబ్ వరకు అయితే పడుతుంది, ఫైనల్ పేమెంట్ని అయితే ఆపేశారు. సో ఇదనమాట స్టెప్స్ కింద మళ్ళీ ఒక బాత్రూమ్ అయితే వస్తుంది. మనకి ఇలా లోపలికి ఎంట్రీ కాగానే హాల్ అయితే ఉంటుంది. హాల్ మెజర్మెంట్స్ వచ్చేసి 13 × 13. చూస్తున్నారుగా, ఇదైతే హాల్ అనమాట. హాల్ మెజర్మెంట్స్ 13 × 13. హాల్కి ఆనుకొనే కిచెన్ అయితే ఉంటుంది. కిచెన్ మెజర్మెంట్స్ వచ్చేసి 9.4 × 9.4. ఇంకా ఇక్కడే దేవుడి గది కూడా వస్తుంది. వీళ్ళు కూడా ఇంకా దేవుడి గదికి అయితే సపరేట్ అయితే చేయలేదు, సో దేవుడి గది కూడా ఇక్కడే వస్తుంది. ఇంకా స్మాల్ బెడ్రూమ్ వచ్చేసి 9.4 × 9.4. ఇక్కడే చిన్న బాత్రూమ్ కూడా వచ్చింది. బాత్రూమ్ మెజర్మెంట్స్ వచ్చేసి 3.6 × 4.6. ఇంకా మాస్టర్ బెడ్రూమ్ కొలతలు వచ్చేసి 13 × 9.4. హాల్ కొలతలు 13 × 13. మాస్టర్ బెడ్రూమ్ కొలతలు వచ్చేసి 13 × 9.4. హాల్ కన్నా కొంచెం చిన్నగా వస్తుంది అంతే మాస్టర్ బెడ్రూమ్. ఇంకా వీళ్ళైతే కొంచెం పెద్దగానే వేసుకున్నారు, అంటే ఆల్మోస్ట్ 583 స్క్వేర్ ఫీట్లలో అయితే ఇంటిని అయితే కట్టుకుంటున్నారు. ఇక్కడ మనకు మాస్టర్ బెడ్రూమ్ అనమాట. ఇది మాస్టర్ బెడ్రూమ్ నుంచి అయితే చూస్తే మనకు ఇక్కడ హాల్ అయితే తెలుస్తుందిగా, హాల్ అయితే మంచిగానే పెద్దగానే వచ్చింది. సో ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి అయితే ఇందిరమ్మ ఇల్లు పర్ఫెక్ట్గా సరిపోతుంది. మనం ఇంటీరియర్ అంతా బాగా చేసుకోవాలి అనుకుంటే 12-13 lakhs అయితే అవుతుంది. ఇంకా లేదు మామూలుగా కట్టుకోవాలి అనుకుంటే 8-9 lakhs లోపు అయితే ఇందిరమ్మ ఇల్లు అయితే కంప్లీట్ అయిపోతుంది. ఇంకా వాళ్ళు ఇచ్చే 5 lakhs కాకుండా మనం ఒక 5 lakhs పెట్టుకుంటే మనకు ఒక మంచి ఇల్లు అయితే రెడీ అయిపోతుంది. ఇంకా ఇంటీరియర్ అన్నీ బాగా చేసుకోవాలనుకుంటే ఎక్స్ట్రా 3-4 lakhs అయితే అవుతుంది. సో ఇక్కడ నుంచి చూస్తే మీకు హాల్ అయితే కనిపిస్తుంది. ఇంతకుముందు కొంతమంది బేస్మెంట్ ఆల్రెడీ ఉన్న వాళ్ళవైతే రిజెక్ట్ చేశారు కదా, ఇప్పుడైతే గవర్నమెంట్ నుండి అలాంటి వారికి కూడా ఇందిరమ్మ ఇల్లు ఇవ్వచ్చు అని జీవో అయితే వచ్చింది. కానీ 1 lakh రూపీ అయితే కట్ అవుతుంది, అంటే వాళ్ళకు 4 lakhs మాత్రమే వస్తుంది, 5 lakhs అయితే రావు. సో అలాంటి వారికి కూడా ఇందిరమ్మ ఇల్లును మంజూరు చేయొచ్చు అని అయితే రీసెంట్గానే, అంటే దగ్గర ఒక 1 month అయితే అవుతుంది. సో జీవో కూడా వచ్చింది. ఇప్పుడు బేస్మెంట్ ఉన్న వాళ్ళు కూడా హ్యాపీగా ఇందిరమ్మ ఇంటిని అయితే
కట్టుకోవచ్చు. ఇదనమాట ఇందిరమ్మ ఇంటికి సంబంధించిన డీటెయిల్స్. మీకేమైనా ఇంకా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ చేయండి, నేనైతే తప్పకుండా క్లియర్ చేశాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.